ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయంలో కొన్ని వచనములు మనము ధ్యానం చేసి ఉన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘము, ఆ సంఘములో ఉన్న అద్భుతమైన గుణలక్షణాలను మనము చూస్తూ ఉన్నాం. వారి క్రియలు, వారి కష్టము, వారి సహనము నేను ఎరుగుదును అని ప్రభు సాక్ష్యము తెలియచేస్తూ ఉన్నారు. వారిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలు గురించి వారు దుష్టులను సహింపలేదు. వారు అబద్ధ ప్రవక్తులను పరీక్షించి కనుగొన్నారు. కాబట్టి వారి యొక్క అద్భుతమైన ఈ గుణ లక్షణాలు చాలా మాదిరికరంగా మన సర్వలోకమునకు ఉన్నాయి. ఐ నో దై క్రై వర్క్స్ అండ్ దై లేబర్ అండ్ దై పేషెన్స్, హౌ thou canst not bear them which are evil, thou hast tried them which say they are apostles and are not, and hast found them liars. సో అబద్ధికులను కనుగొనుటకు కావలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణమేమనగా వాక్యమును ఎరిగి ఉండుట. వాక్యమును ఎరిగి ఆ బోధకులు, ఆ దైవజనులు లేక ప్రవచనాలు చెప్పేవారు ఎవరైనా పలికినప్పుడు అవి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని వాటిని పరీక్షించి తెలుసుకొనుట అనేది విశ్వాసులలో ఉండవలసిన ప్రథమ లక్షణాలు. కాబట్టి అన్ని వాక్యములు వినుట, అందరినీ అంగీకరించుట, దానికి చెవియొగ్గుట, హృదయం విప్పుట, అంగీకరించుట అనేది మన ఆత్మీయ జీవితమునకు ఆటంకంగా ఉంది. కాబట్టి ఈ ఎఫెసు సంఘములో ఉన్న విశ్వాసులకు ఉన్న ఈ గొప్ప గుణలక్షణము మాదిరికరంగా మనకు ఉంది. అయినా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇది చాలా భయంకరమైన మంచి లక్షణం కాదు, భయంకరమైనది, వినలేనిది. ఎవరి ఎడల ప్రేమ? తల్లిదండ్రుల ఎడల కాదు, భార్యాభర్తల మధ్య కాదు, లేక బిడ్డల మీద కాదు, స్నేహితుల మీద కాదు. ఈ ప్రేమ దేవుని ఎడల, అనగా ప్రభువు వారిని సృష్టించి, రక్షించి, పోషించి, కాపాడుతున్న ఆ దేవాది దేవుని ప్రేమించుట, వదిలివేయుట అనే భయంకరమైన స్థితిని